ఉన్నారు. ఈ డ్రగ్స్ అనేటువంటి చెప్పగలిగినటువంటి మేమందరం ఏదైతే ఊహించుకున్నానో అంతకంటే ఎక్కువ చెప్పారు. ఇక్కడ నేను చెప్పగలిగినట్టు ఏం లేవు మీ దగ్గర. కాకపోతే నన్ను పిలిచినారు కాబట్టి నేను ఒక ముక్కలు చెప్తే మీకు బాగుంటుంది. కాబట్టి ఎందుకు వచ్చినారు స్వామి అని అనుకుంటున్నాను. కాబట్టి అది లేకుండా 4 ముక్కలు చెప్తాను. మీ పిల్లలు నా బిడ్డ లాంటి వాళ్ళు. ఇలాంటి భవిష్యత్తు, ఇలాంటి స్టేజీ ఒకసారి వస్తుంది. దాన్ని బాగుపరుచుకోవాలన్నా, చేజార్చుకోవాలన్నా అనేటువంటి జ్ఞానం మీలో పరిపక్వతగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు పిల్లలు. అలాంటి పిల్లలకు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాము ఈ యొక్క వినాయక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోపాలపడమే కాదు, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా పిల్లలకు అవేర్నెస్ చెప్పి చెడు మార్గంలో పోకుండా చేయడానికి తనవంతు కృషి చేస్తున్నారు. అది మంచి మార్గం. అట్లాంటి మార్గంలో మనము చెట్టును ఒక ఎంచుకుంటే అది చెట్లు ఫలం ఇస్తుంది, కాయలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది, నీడలు ఇస్తుంది. మనము మనిషిగా పుట్టిన తర్వాత ఏమి ఇస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి. మనము పెడదారి పోకుండా ఉంటే చాలు. మనకు తల్లిదండ్రులు కష్టపడి మేము ఈ స్థాయికి రావడానికి కారణము కాయ కష్టం చెప్పి బుడదలు పడి తిరుగుతుంటారు. ఈ యొక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలో, ఈ డ్రగ్స్ అంటే మీకు మనసులో కొంతమంది తెలిసిందో లేదో, మేమే మీకు చెప్తాను ఎట్లుండదు. కాకపోతే తప్పదు. ఈ దీనివల్ల ఒకసారి డ్రగ్ కేసులో ఎంత అయిందంటే 10 సంవత్సరాల కంటే తక్కువ లేదు. 3 నెలల వరకు బెయిల్ కూడా రావాలి. అలాంటి కేసులు అన్నమాట ఇవి. కాబట్టి ఇలాంటి కేసులు దరిదాపులు కూడా రాని ఆకు. ఒక వ్యక్తి యొక్క నీ వ్యక్తి గుణం అనుకోవాలంటే నీ స్నేహితులకు పట్టి తెలుస్తుంది. ఆ స్నేహితులు ఎట్లలో వీళ్ళు కూడా అట్నే ఉంటారు తెలుస్తుంది. కాబట్టి మంచి స్నేహితులు ఎంచుకోండి, మంచి ఫ్రెండ్స్. చదివినాం. మా అమ్మ కష్టపడి చదివించిన తర్వాత నాకు 2 కొట్ట పడమని అంటే బలంతుడు చెడు అలవాటు పోకుండా, తాగులు అలవాటు పోకుండా ఒక అలాంటి పోలీసు అలవాటు ఉంటుంది కానీ అందరికి ఉండదు. దానివల్ల ఏంటంటే నా పిల్లలు నేను చదివించుకున్నానంటే నేను నచ్చిన మార్గం ఒకటి మంచి మార్గం నడుస్తున్నాడు. కాబట్టి మీరు మంచి భవిష్యత్తులో ఉన్నతంగా